ఈరోజు లగ్జరీ ఫుడ్ అయిన పిజ్జా ఒకప్పుడు వీధి ఆహారం మాత్రమే. పిజ్జా ఈ పేరు వినగానే నోరూరుతుందా? కానీ మీరు తింటున్న ఈ పిజ్జా వెనుక ఉన్న కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇప్పుడంతా ప్రపంచంలో ఫేమస్ అయిన పిజ్జా ఒకప్పుడు ఇటలీలో వీధి ఆహారం మాత్రమే. పేద కార్మికులు తక్కువ డబ్బుతో కడుపు నింపుకోవడానికి బ్రెడ్ మీద టమాటా చీజ్ వేసి తినేవారు. అదే తర్వాత ప్రపంచాన్ని గెలిచిన పిజ్జాగా మారింది. మీకు తెలుసా, ప్రపంచంలో మొదటి నిజమైన పిజ్జా ఎక్కడ పుట్టిందో? అది ఇటలీలోని నాపిల్స్ నగరంలో. పాతకాలంలో అక్కడి ప్రజలు బ్రెడ్ మీద టమాటా, వెల్లుల్లి, ఆలివ్ ఆయిల్ వేసి తినేవారు. ఆ పిజ్జాను పిజ్జా మారినారా అని పిలిచేవారు. ఇదే ప్రపంచంలో మొదటి గుర్తింపు పొందిన పిజ్జాగా భావిస్తారు. మెరీనారా అనే పేరు సముద్ర ప్రయాణం చేసే నావికుల వల్ల వచ్చింది. వాళ్ళు ఎక్కువ రోజులు నిల్వ ఉండే ఈ సింపుల్ పిజ్జాను తినేవారు. తర్వాత 1889లో రాణి మ్యాగ్రిటా కోసం తయారైన పిజ్జా మార్గరీటా ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధ పిజ్జాగా మారింది. ఒకరోజు ఇటలీ రాణి మార్గరీటా ఈ ఆహారం రుచి చూసింది. ఆమెకు అంతగా నచ్చింది కాబట్టి ఇటలీ జెండా రంగులతో టమాటా ఎరుపు, చీజ్ తెలుపు, తులసి ఆకులు ఆకుపచ్చ ప్రత్యేక పిజ్జా తయారుచేశారు. అదే నేడు ప్రసిద్ధి చెందిన మార్గరీటా పిజ్జా. ప్రపంచంలో ప్రతి సెకనుకు సుమారు 350 పిజ్జా స్లైస్లు తినబడుతున్నాయి. శనివారం రాత్రైతే పిజ్జా ఆర్డర్లు అత్యధికంగా ఉంటాయి. ప్రపంచంలో అత్యంత ఖరీదైన పిజ్జా ధర లక్షల రూపాయలు. అందులో బంగారం పొడి, అరుదైన చీజ్, సముద్ర ఆహారం వాడతారు. పిజ్జా బాక్స్లో ఉండే చిన్న రంధ్రాలు ఎందుకో తెలుసా? ఆవిరి బయటికి వెళ్ళి పిజ్జా మృదువుగా ఉండటానికి. ఇంకా ఒక ఫన్నీ ఫ్యాక్ట్, చాలామంది ఉదయం బ్రేక్ఫాస్ట్గా కూడా మిగిలిన పిజ్జానే తింటారు. కాబట్టి పిజ్జా అనేది కేవలం ఫుడ్ కాదు, చరిత్ర మరియు ప్రపంచాన్ని కలిపే ఒక రుచికరమైన కథ. ఇంకా ఇలాంటి అద్భుతమైన ఫ్యాక్ట్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి మన కుటుంబంలో భాగమవ్వండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల్లో కలుద్దాం.